మీరు నేను ఒక మాట మాట్లాడినప్పుడు విన్నారనుకోండి, నేను మాట్లాడిన మాటని ఆధారం చేసుకుని మీ జీవన శైలిని మీరు మార్చుకున్నారనుకోండి, అది నేను అవైదికమైన ప్రమాణరహితమైన మాట నేను మాట్లాడి ఉంటే దాని వలన ఒక జీవితమే పాడవుతుంది. ఎందుకని వాళ్ళు ఆ త్రోవలో వెళ్ళారు కాబట్టి చెప్పిన నేను విన్నవాడు కూడా పాడవుతాడు. ఇది చెప్పేవాడు అంత జాగ్రత్తగా ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పవలసి ఉంటుంది. నా బుద్ధికి తోచింది ప్రమాణం కాదు, వేదము ప్రమాణం. వేదమును ప్రమాణముగా చేసుకుని నేను మాట్లాడవలసి ఉంటుంది తప్ప ఏది పడితే అది మాట్లాడేవాడు మాట్లాడకూడదు. ఎందుకని? ఒక మాట మాట్లాడుతున్నాను అంటే ఆ మాట వింటున్న వారందరి మనసుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఎవరి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనం చెప్పలేం. అందుకే ఈ దేశంలో అన్ని దానములలోకి చాలా గొప్ప దానముగా చెప్పబడినది ఏదో తెలుసా? బోధ. మంచి విషయాన్ని చెప్పడమే అన్నిటిలోకి చాలా గొప్ప కార్యంగా చెప్పారు. అంతకన్నా గొప్ప కార్యం ఏదైనా ఉందా అంటే ఇంకా లేదు. అందుకే 3 స్థాయిలలో మాట్లాడతారు ఆయన. ఉపన్యాసం చెప్పారండి అంటారు. న్యాసము అంటే బుద్ధిని నిలబెట్టుట. ఉపన్యాసము దేని గురించి మాట్లాడాలనుకున్నాడో అక్కడ బుద్ధి నిలబెట్టాడు దగ్గరలో అని. ఆవు గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆవుకి దగ్గరగా మనసు నిలబెట్టాడు. ఉపన్యాసము. ఆయన ప్రవచనం చేశారన్నారనుకోండి, ప్రకృష్టవచనం ప్రవచనం. నేను చెప్పేది మీ మనసులో బాగా నాటుకునేటట్టుగా 1కి 10 ఉపమానములతో నేను బాగా రాటపాతినట్టుగా చెప్పాను అనుకోండి, ప్రవచనం చేశానంటారు. అసలు మాట్లాడవలసిన అవసరం లేకుండా తనలో తాను రమించగలిగినటువంటి జ్ఞాని, అయ్యో నేను చెప్పకపోతే వీళ్ళకి ఎలా తెలుస్తుందని అనుగ్రహించి మాట్లాడాడు అనుకోండి, అనుగ్రహ భాషణం చేశాడు అంటారు. ఇవి ఎందుకు చెయ్యాలి అని అడిగారు. ఇవి ఎందుకు చేస్తారంటే, ఏది దారి అన్నది తెలియక బాధపడేటటువంటి వారికి తాను ప్రమాణపూర్వకమైన విషయాన్ని తెలుసుకుని ఉన్నాడు కాబట్టి 10 మందికి చెప్పడానికి మాట్లాడాలి. ఆ మాట్లాడినటువంటి మాట దిశానిర్దేశకత్వమును చేసేదై ఉంటుంది. అందుకే ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎవరి జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో మనం చెప్పలేం. అంత లోతుగా నాటుకుంటుంది ఒక్కొక్కరి మనస్సు యందు. ఒక్కొక్కసారి మీరు ఎంత మాట్లాడండి, రాతి మీద ఉన్న విత్తనం మీద వర్షం కురిసినట్టే. ఎంత వర్షం కురిస్తే రాతి మీద ఉన్న విత్తనం మొలకెత్తుతుంది? ఒక్క మాట చాలు, ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం మారిపోతుంది. అందుచేతనే వాక్కు అంత శక్తివంతమైన సాధనం, హింసకి వేరొకటి లేదు. ఆ ఒక్క మాటతో అంత పెద్ద పాపాన్ని మూట కట్టుకోవచ్చు. ఆ ఒక్క మాటతో నువ్వు అవతల వారికి వెంటనే అసలు చనిపోదామన్నంత బాధ కలిగేలా చేసేయచ్చు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. మీరు ఒక్క లెంపకాయ కొట్టారనుకోండి, మస్తిష్కం స్తంభించిపోదు. సరికదా, ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. అదే అనకూడని మాట ఒక్క మాట అన్నారనుకోండి, ఒక రోజంతా మస్తిష్కం స్తంభించిపోతుంది. అదేంటి అంత మాట అన్నాడు, అసలు ఆలోచన రాదు, ఇంకా ఏమీ అసలు స్పృహ ఉండదు. పుస్తకం చదివితే తలకెక్కదు, పూజ చేస్తూ ఉంటే ఆలోచన ఉండదు, ఆఫీస్కి వెడితే ఫైల్ రాద్దాం అనుకుంటే దృష్టి నిలబడదు, దాని మీదే ఉంటుంది. అరే ఎంత మాట అన్నాడరా, ఎంత మాట అన్నాడరా, ఎంత మాట అన్నాడరా అని. నిష్కారణంగా నువ్వు అన్న ఒక మాటకి అవతల వారు బాధపడితే ఆ బాధ వలన కలిగినటువంటి పాపమును పోగొట్టుకోవడానికి నువ్వు చేసిన తపస్సు కూడా నిన్ను కాపాడదు. శ్రీరామాయణం యొక్క తీర్పంతా అది. దానికి సుందరకాండ అని పేరు రావడానికి కారణం అదే. శ్రీరామాయణంలో మీరు చూడండి, సుందరకాండలో శీశుపావృక్షం కింద ఏడుస్తూ కూర్చున్నది సీతమ్మ. ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడినవాడు రావణాసురుడు. ఆ మాటలు మాట్లాడిన కారణం చేత ఆవిడ ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకుంది. ఆవిడికి తెలియదా ఆత్మహత్య దోషమని? ఆవిడికి తెలుసు. ఆవిడికి తెలిసి కూడా ఇక నేను బతకకూడదు, చచ్చిపోదామన్నంత బాధ కలిగిందంటే దేని వలనంత బాధ కలిగింది? మాట వలన కలిగింది. ఇప్పుడు సీతమ్మకి బాధ కలగడం పై మాట. నిజానికి సుందరకాండలో సీతమ్మకి బాధ కలిగితే ఏమైంది?
రావణాసురుడు చేసుకున్న తపస్సంతా కలిపి రావణుణ్ణి రక్షించలేనంతగా తన మృత్యువుని తాను మూట కట్టుకున్నాడు. నోరుందని వదలడం కాదు, తర్వాత అనుభవించినప్పుడు అనుభవంలో తెలుస్తుంది. నీ నోటికొచ్చినట్టు మహాత్ముల గురించి మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎదురుగుండా ఉన్న సీతమ్మ దగ్గరికి వచ్చి ఎటువంటి మాటలు మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడాడు. నేను వచ్చినప్పుడు నీ శరీరాన్ని ఎందుకంత దాచుకుంటావు సీత? నాకు ఆ మాటల్ని యథాతథంగా మాట్లాడడం కూడా అంత ఇష్టం ఉండదు. సీతమ్మ తల్లి గురించి ప్రస్తావన చేసినప్పుడు నీ శరీర సౌందర్యాన్ని చూసిన కారణం చేత నా మనసు నా భార్యలతో భోగించినప్పుడు నిలబడలేదన్నాడు. మనోహరసి మే భీరు సుపర్ణ పన్నగం యథా అన్నాడు. గరుత్మంతుడు పావునెత్తుకుపోయినట్టు నా మనస్సుని నీ యొక్క అందం ఎత్తుకుపోయింది అన్నాడు. నేను నా భార్యలతో క్రీడించలేకపోతున్నాను, నాకు తృప్తి లేదు అన్నాడు. ఎన్నో అనరాని మాటలు అన్నాడు. ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్థానే ఉపవాసస్య నైతానోపైకానితే. ఎందుకు అలా ఒంటి జడ వేసుకుంటావు? ఎందుకు భూమి మీద పడుకుంటావు? హాయిగా సంతోషంగా మంచి చీరలు కట్టుకో. అనరాని మాట, అన్నిటికన్నా పెద్ద మాట ఒకటి అన్నాడు. ఆమె మహాపతివ్రత. ఆమె సర్వకాలముల యందు రామచంద్రమూర్తిని తప్ప అన్యులను మనసు యందు తలచని తల్లి. ఆమెతో ఒక పాప ప్రబోధం ఒకటి చేశాడు. ఆమెతో అన్నాడు, ఇక్కడ తప్పు చేస్తే ఎవరికి తెలుస్తుందని అడిగాడు. నా పాన్పు యందు నువ్వు చేరితే ఎవరికి తెలుస్తుంది? మనుష్యుడు కాడు, నా ఆజ్ఞ లేకుండా లంకాపట్టణంలోకి దేవతలు ప్రవేశించారు. కాబట్టి తప్పు చెయ్యడానికి బెంగెందుకు పడతావు? కాబట్టి తప్పు చెయ్యవచ్చు. తప్పు చేయడానికి భయపడుతున్నదాది కాబట్టి భీరు అని పిలిచాడు. తప్పు చెయ్యడానికి భయపడడం సత్పురుష లక్షణం. అరే అలా చేయొచ్చా, తప్పు కదా అని ఆయన భయపడ్డాడు అనుకోండి, ఆయన పిరికివాడు కాదు. అది హెల్దీ ఫియర్ అంటారు, ఆరోగ్యవంతమైన భయం. తప్ప ఎంతటి పాపం చెయ్యడానికి వినుదీయని తత్వం ధైర్యం కాదు, అది మృత్యువుని కౌగిలించుకోవడం. పాపకర్మ చెయ్యడానికి భయపడడం జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భయం. ఆ భయం సీతమ్మది. ఆమె పాతివ్రత్యం, ఆమె కట్టుబడి ఉన్నటువంటి తల్లి, ఆవిడ శాస్త్రవాక్కుకి కట్టుబడినది. అటువంటి తల్లిని పట్టుకొని ఇక్కడ చూసేవాళ్ళెవరు నా పాన్పు చేరన్నాడు. అక్కడతో ఊరుకోలేదు. ఆవిడ మనసులో లేదు. ఆవిడ మనసంతా రామచంద్రమూర్తి మీద ఉంది. ఎందుచేత అంటే మీరు అన్న పరిస్థితిని బట్టి, ఎవరిని ఉద్దేశించి అన్నారన్న దాన్ని బట్టి పాప ఫలితం ఉంటుంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వచ్చే పుణ్యం ఒకటి, మీరు మీ ఇంట్లో మీ పుట్టినరోజు కదా అని అతిథుల్ని పిలిచి అన్నం పెడితే వచ్చే పుణ్యం ఒకటి. ఆకలితో వారం రోజుల నుంచి అన్నం లేక పడిపోయి ఉన్న దీనుడికి పట్టెడు అన్నం పెట్టడం ఎంత గొప్పది, చాలా గొప్పది. దానితో తుల్యం పుట్టినరోజు నాడు మీరు పెట్టిన భోజనాలకి సాపత్యం చెప్పడం, రెండుకి సమానత్వం చెప్పడం సరిపోయేటటువంటి విషయం కాదు. ఎందుకంటే దానమునందు దేశము, కాలము, పాత్రత మూడు ప్రధానమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఆ దేశమునందు, ఆ కాలమునందు, ఆ పాత్రత ఉన్నవాడికి ఇవ్వడం ప్రధానం. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఒక ఎండు ఉసిరిక వేసింది బ్రాహ్మణి. దేశకాల పాత్రతలు కుదిరే కనకవర్షం కురిసింది ఆవిడికి. పాత్రత ఎరిగి దానం, పాత్రత ఎరగని దానం చెయ్యకూడదు. నీ దగ్గర ఐశ్వర్యం ఉండవచ్చు, ఉన్నది కదా అని నువ్వు పాత్రత లేని వాటికి ఉపయోగించకూడదు. ఎవరు పాత్రుడో, ఎవడికి అది ఇస్తే ప్రయోజనం సిద్ధిస్తుందో అక్కడ మాత్రమే ధనాన్ని వెచ్చించాలి తప్ప అక్కర్లేని వాటికి ధనాన్ని వెచ్చించి సమాజాన్ని భ్రష్టు పట్టించకూడదు. కాబట్టి సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి మనసులో లేని తల్లి, రామచంద్రమూర్తి గురించి అంత బెంగ పెట్టుకుని ఉన్న తల్లి, తన కష్టం ఇంకోళ్ళకి చెప్పడానికి ఎవరూ లేరు ఆవిడికి. ఇది పెద్ద బాధ అన్నిటికన్నా. మనిషి జీవితంలో ఊరట రెండు కారణముల చేత లభిస్తుంది. తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, తన కష్టం చెప్పడానికి ఓ మనిషి ఉన్నాడు అనుకోండి. ఏమండి నాకు ఇలా చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా ఇబ్బంది పడుతున్నానండి అనడానికి ఓ మనిషి. వాడు ఆత్మబంధువా, బంధువా, దేహబంధువా, లేకపోతే ఇంకోటా వదిలిపెట్టేసేయండి, మనిషి అంటూ ఉన్నాడు.
ఏమండి నాకు చాలా బాధగా ఉందండి, దాహం వేసేస్తోంది, ఏమిటో కళ్ళు తిరిగిపోతున్నాయండి అని పడిపోయి వచ్చిన వాడికి చెప్తే వాడు సోడాయో కచ్చిన మంచినీళ్ళు పట్టుకొస్తాడు. వారిని మీ బంధుత్వం ఉండక్కర్లేదు. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అసలు చుట్టుపక్కల మనిషి అన్నవాడు లేడనుకోండి, అప్పుడు భయం ద్విగుణీకృతం అయిపోతుంది. అమ్మవారుకున్నంత కష్టం రామాయణంలో రాముడిది కాదు. అది రామాయణం. రామాయణంలో కష్టం ఎవరిదంటే సీతమ్మదే. రామాయణంలో కష్టం రాముడిది కాదు. ఎందుకో తెలుసా? రాముడికి ఏ క్షణంలో ఏ బాధ కలిగినా చెప్పడానికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, పాదాల దగ్గర హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానర సైన్యం ఉంది, పెద్దలు ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరు లేరు. తన అంత కష్టంలో ఉండి తన కష్టం చెప్పడానికి వీల్లేదు. తన కష్టం చెప్పడానికి వీలు లేకపోవడం ఒక బాధ అయితే, తనని పాపం చెయ్యమని చెప్పేవాళ్ళు చుట్టూ ఉన్నారు. ఏది తనకిష్టం లేదో అదే చెప్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఇది చాలదన్నట్లు వచ్చి ఆవిడ ఎన్ని భోగాలు అనుభవించాలో చెప్పేటప్పుడు, పిబ విహర రమస్వ భుంచు అభోగాన్ ధన నిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాస్తుకత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఎందుకు సీత ఏడుస్తావు? తాగు, బాగా తిను, పట్టు చీరలు కట్టుకో, పాన్పు మీద పడుకో, నాతో భోగించు, ఎందుకు బెంగ పెట్టుకుంటావు అన్నాడు. ఏదో ఏదైనా నోట్లో వేసుకుంటే వాంతి అయిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి భార్య ఒక పెద్ద పాత్రతో బత్తాయి రసం పట్టుకెళ్ళి కొద్దిగా తాగండి అంటే ఎలా అంటాడు. వెంటనే ఇమట్టం లేదు, ఎలా అన్నట్లు ఆమె మనసంతా రాముడి గురించి బెంగ పెట్టుకుని ఏడుస్తూ చెప్పుకోవడానికి ఒక మనిషి లేని స్థితిలో నువ్వు అలంకరించుకో, భోగిస్తానంటాడు. ఇంకింతకన్నా పాపం ఇంకోటి ఉంటుందా? సీతమ్మ జవాబు చెప్తూ ఒక మాట చెప్పింది. ఆవిడంది, ఓరి పిచ్చివాడ, ఆవిడ ఏమని పిలిచిందో తెలుసా అండి? అందుకని సుందరకాండ అయింది. రాక్షసాధమా అని పిలిచింది ఆవిడ. రావణ అని ఆవిడ పిలవలేదు, దశకంఠ అని ఆవిడ పిలవలేదు. అందుకని సుందరకాండ, పారాయణకాండ. రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తమానసి యత్పాపం ప్రగతస్తస్య మోక్షసే అని అడిగింది ఆవిడ. ఒరే, అపారమైన తేజోమూర్తి అయిన రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలిని నేను, నా గొప్ప అని చెప్పలేదు ఆవిడ. అది పాతివ్రత్యం. నా భర్త అంత గొప్పవాడు, అంత గొప్పవాడి ఇల్లాలినైన నా దగ్గరికి వచ్చి వదరావు, హద్దు ఆపు లేకుండా మాట్లాడుతున్నావు నోటితో. ఈ మాటలు నువ్వు మాట్లాడడం వల్ల నా మనసుకు కలిగినటువంటి బాధ వలన నీ ఖాతాలో పడినటువంటి పాపం నుంచి నువ్వు విముక్తి పొందడానికి నువ్వు ఏ లోకానికి వెడితే నీ పాపం పోతుందిరా అని అడిగింది ఆవిడ. అదే జరిగింది. నిష్కారణంగా వదరిన కారణానికి 10 తలలు తెగిపోయాయి, నేల పడిపోయాడు. ఎవరొచ్చి ఆదుకున్నారు? ఆదుకున్నవాడు లేడు. గొప్ప పూజాదురంధరుడే, 4 వేదములు చదువుకున్నవాడే, ఘన జట నేర్చుకున్నవాడే, అపారమైన సామవేదం వచ్చినవాడే, ఎన్నో విషయాలు తెలుసున్నవాడే. కానీ ఆయన పేరు ఎవరైనా పెట్టుకుంటారా పిల్లలకి? ఒక్క దేవాలయం ఉంటుందా? రామచంద్రమూర్తి దేవాలయం లేకపోవడం, శ్రీరామ చుట్టకుండా వ్రాయడం, రామాయణం ఇంట్లో లేకపోవడం, రామ కథ తెలియకపోవడం ఉంటుందా? లోకంలో ఏ బిడ్డకైనా తల్లి చెప్పే మొట్టమొదటి కథ రామకథ. అంత మధురాతి మధురమైన కథ రామకథ అయిపోయింది అంటే రామచంద్రమూర్తి యొక్క వాక్కు అలా ఉంటుంది. రామో దిర్నాభిభాషతే అంటాడు ఆయన. అమ్మ నాకు 2 మాటలు తెలియవమ్మా అంటాడు. ఆయన మాట్లాడితే ఆయనకి అపకారం చేద్దామనుకున్న వాళ్ళు పొడుచుకు చచ్చిపోవాలి. అరే ఇటువంటి వాణ్ణా మనం అన్నది అని బాధపడాలి. అలా ఉంటుంది ఆయన మాట్లాడితే. కైకమ్మ రాత్రికి రాత్రి రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలంది, వరం కోరింది దశరథుణ్ణి. మర్నాడు ఆయన అన్నాడు, అయ్య పిచ్చి తల్లి, నా సంగతి నీకు తెలియదా? భరతుడికి రాజ్యం కావాలంటే నన్ను అడవికి వెళ్ళమని కోరి వరం ఎందుకమ్మా నాన్నగారిని అడగడం? అమ్మ నీకు తెలియదా? ఋషిభి కేవలం ధర్మమాస్థితం. నేను ఋషినమ్మా, నాకు వీటన్నిటి మీద వ్యామోహం లేదమ్మా. అమ్మ నువ్వు రామా, నువ్వు అడవికి వెళ్ళిపో, మా అబ్బాయికి రాజ్యం ఇస్తానంటే భరతుడికి రాజ్యం ఇచ్చి నేను వెళ్ళిపోనా అమ్మా అని అడిగాడు. ఆ కైకమ్మే అడవులకు వెళ్ళి ప్రాధేయపడింది, రామా వచ్చి రాజ్యం తీసుకోని. రామచంద్రమూర్తి ఎంత కఠినమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినా అంత సున్నితంగా మాట్లాడతాడు. రావణుడు
అవతల వారిని బాధించడమే ప్రయోజనంగా మాట్లాడతాడు. నీవు ఏం చేస్తే ఎక్కడెక్కడితే నీ పాపం పోతుందని అడిగింది ఆవిడ. అదే జరిగింది రామాయణంలో. ఏ పూజ ఆయన్ని రక్షించింది, ఏ తపస్సు ఆయన్ని రక్షించింది? సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడిన పాపానికి చచ్చిపోయాడంతే. అది ఎవరిని బాధ పెట్టింది? సామాన్యుల్ని కాదు, ఒక మహాపతివ్రతని బాధ పెట్టింది. ఒక సాధు పురుషుడి బాధ, ఒక మహాభక్తుడి బాధ, ఒక గోవు బాధ, ఒక పతివ్రత బాధ. ఇవి ఉత్తినే పోతాయా? కాల్చేస్తాయి వంశాన్నంతటినీ. తొందరపడి నోరు ఉంది కదా అని వదరి ఎవరి జోలికి పడితే వారి జోలికి వెళ్ళకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. వాక్కు ఉంది కదా అని మాట్లాడడం కాదు. వాక్కు అంత శక్తివంతమైనటువంటి సాధనము పరమేశ్వరుడిచ్చినది. అదే శ్రీరామాయణంలో, అదే సుందరకాండలో స్వామి హనుమ ఆయన సీతమ్మని ఓదార్చారు. చనిపోదామనుకున్న సీతమ్మకి మళ్ళీ బ్రతకాలనేటటువంటి కోరిక పుట్టేటట్టుగా చేశారు. దీని చేత అబద్ధాలు చెప్పారా, ఆనవాళ్ళు ఇచ్చారా, కానుకలు తీసుకొచ్చారా? ఏం చెప్పారు? ఆయన ఆనవాళ్ళు ఇచ్చింది ఆఖరణ ఇచ్చారు. మొదట చెప్పింది రామకథ చెప్పారు, రాముని యొక్క సౌశీల్యం చెప్పారు. అమ్మా నీకు మంచి ఉన్నదమ్మా అన్నారు. తన వాక్కుల చేత ఓదార్చారు. అంత ఓదార్చి సుందరకాండ చిట్ట చివర రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. తతోమయా వగ్విదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత. అందుకు సుందరకాండ చదువుతారు. ఈ శ్లోకం కోసమని సుందరకాండ చదువుతారు. బ్రహ్మజ్ఞానులలో బ్రహ్మజ్ఞాని స్వామి హనుమ, ఆయన నోటి వెంట వచ్చింది సుందరకాండ చిట్ట చివర ఈ శ్లోకం. తతోమయా వగ్విదీన భాషిత. రామ, నేను సీతమ్మతో మాట్లాడినాను. ఎవరు? ఒక వానరుడు. 10 తలలున్నవాడి మాటలు ఆవిడ చచ్చిపోయేటట్టుగా చేశాయి. వానరుడైన వాడు సుందరుడయ్యాడు. సుందరకాండలో ఎక్కడిది సౌందర్యం? వాక్ సౌందర్యం. మంచి మాట, ఒక్క మంచి మాట 10 మందిని బతికిస్తుంది. ఆయన మాట్లాడదామని మొదలు పెట్టేటప్పటికీ ఆవిడ చచ్చిపోవడానికి ఉరిపోసుకుంటోంది. రావణుడు అపహరించి తెచ్చేటప్పటికీ అమ్మయ్య వనవాసం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతామని సీతమ్మ సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్న సీతమ్మని ఆత్మహత్య వరకు తీసుకెళ్లాడు తన మాటలతో రావణుడు. మెడకి ఉరిపోసుకున్న ఆవిడితో మాట్లాడిన హనుమ మాటలకి మళ్ళీ జీవితం మీద కోరిక పుట్టి బతికింది సీతమ్మ. అది మాట వైభవం. అది సుందరకాండ. సుందరకాండ యొక్క సౌందర్యం. కాబట్టి తతోమయా వగ్విదీన భాషిత, నేను మాట్లాడాను సీతమ్మతో రామ. దాని వలన ఏమైంది? శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ. ఆమెకి శాంతి కల్పించాను. ఆవిడ ఇప్పుడు మంగళప్రదురాలై మనసు ఎందు ఏ ఉద్వేగము లేకుండా ఆమె పరమ శాంతితో ఉన్నది. అంటే వాక్కు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏదై ఉండాలి? శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇదే దేనికైనా చిట్ట చివరి మాట. దేని కొరకు? శాంతి కొరకు. ఒక మాట నువ్వు మాట్లాడితే ఆ మాట ఉద్వేగమును కల్పించేది కాకూడదు. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, అనుద్వేగకరం వాక్యం అంటాడు. ఉద్వేగమును కల్పించని మాట అయి ఉండాలి, ఆలోచింపచేసేదై ఉండాలి తప్ప అవతల వారిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం గొప్ప విషయం కాదు. రెచ్చగొట్టబడిన తరువాత నువ్వు సమాజాన్ని దిద్దగలవా? మళ్ళీ నీకు ఆ శక్తి ఉందా? లేని ప్రయత్నాలు నువ్వు చెయ్యకూడదు, ప్రమాదాలు పొంచి ఉంటాయి. కాబట్టి మహానుభావుడు జగామ శాంతిం మమ మైథిలాత్మజ, నేను శాంతినిచ్చాను సీతమ్మకి. ఇంకా ఆవిడ ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? ఇప్పుడు మనసులో బెంగ చేత ఏడవట్లేదు, ఒక్క కారణానికి ఏడుస్తోంది. ఏమిటి ఆ కారణం? తవాపి శోకేన తథాభిపీడిత. తన కొరకు నువ్వేడుస్తున్నావని, అయ్యో నేను పక్కన లేనే, నేను పక్కనుంటే ఆయన ఏడవకపోతిరే, నేను దూరం అయిపోవడం వల్ల ఆయన ఏడుస్తున్నారు, నా వల్ల ఆయనకి ఎంత ఇబ్బంది వచ్చిందనో ఏడుస్తోంది తప్ప ఇంకా తనని నువ్వు రక్షించవేమోనన్న బెంగ ఆమెకి లేదు. అంత మనశ్శాంతిగా ఉంది. రామా, నేను ఆమెకి శాంతినిచ్చానన్నారు. పొంగిపోయారు రామచంద్రమూర్తి. హనుమని కౌగిలించుకున్నారు. ఒకే వ్యక్తి. సీతమ్మ కష్టంలో ఉంది. ఒకరి మాటలకి చనిపోదాం అనుకుంది, ఒకరి మాటలకి బ్రతుకుదాం అనుకుంది.
ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు, నువ్వు ఏదిగా నిలబడదాం అనుకుంటున్నావు, నీ ఇష్టం. అది సుందరకాండ. తీర్పులు చెప్పదు. నువ్వు ఇలా ఉండని వాల్మీకి మహర్షి చెప్పరు, నువ్వు ఇలా ఉండొద్దని వాల్మీకి మహర్షి చెప్పరు. నువ్వు రావణుడిగా ఉండాలనుకుంటే నీ తపశ్శక్తి అంతా కూడా నిన్ను రక్షించదు. నువ్వు హనుమలా ఉండాలనుకుంటే నువ్వు 4 మంచి మాటలు మాట్లాడడం నీకు అలవాటైతే చాలు, నువ్వు ఆ మాటల చేత పరమేశ్వరుణ్ణి చేరిపోతావు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఆ మాటలకి దేవతలు ప్రసన్నులై వారు సమస్తమైన వరములనిస్తారు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి మాట వలన జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, ఐశ్వర్యం ఉంటుంది నోటి మాటకి. ఆయన అండి చాలా ఎంత చక్కగా మాట్లాడతారండి అనిపించుకోగలిగితే నువ్వు అవతల వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం నీకు అలవాటైతే నీకు కావలసిన కోరికలు తీరుతాయి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రబాంధవాః పూర్వభాషీచ రాఘవ అని పేరు రామచంద్ర ప్రభువుకి. బాగున్నారా అని ఎంతో ప్రేమగా పలకరిస్తారాయన. పలకరించినందుకు రామచంద్రమూర్తికి ఎంతమందో, అప్పుడు కాదు ఎప్పటికీ. రామచంద్రమూర్తి అంటే రామచంద్రమూర్తిని ఎరుగని వారు ఉండరు. చిన్నపిల్లల దగ్గర నుంచి రామకథ వినేవాళ్లే. అంత గొప్ప రామచంద్రమూర్తి. కాబట్టి జిహ్వాగ్రే మిత్రబాంధవాః, నువ్వు మంచి మాటలు మాట్లాడితే నీకు అందరూ బంధువులే, అందరూ నీకు ఉపకారం చేసేవాళ్లే. జిహ్వాగ్రే మిత్రబాంధవాః జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాలం కర్మం కలిసి వస్తుంది ఎప్పుడో, అప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ నోటి మాట వలననే చిట్ట చివరికి మృత్యువుని కొని తెచ్చుకుంటాడు. కాబట్టి మాట పరమేశ్వరుణ్ణి చేర్చేయగలదు, పరమేశ్వరుడి దగ్గరికి చేర్చేయగలదు. నువ్వు ఏమీ నీకు పెద్ద వేదాంగములు తెలిసి ఉండాలని లేదు. ఎప్పుడూ శ్రీరామ 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 అనుకోవడం నీకు అలవాటు. శివ 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 అనుకుంటూ ఉండడం నీకు అలవాటు. ఆ నామోచ్చారణం చాలు, సమస్త పాపములను పరిహరిస్తుంది. ఆ నామము చాలు, ఈశ్వరుడి దగ్గరికి చేర్చేస్తుంది. కాబట్టి ఆ నామము పలకలేక 84 లక్షల జీవరాశుల్లో మిగిలినవన్నీ కూడా మళ్ళీ పునర్జన్మ పొందుతూనే ఉన్నాయి. మీరు చూడండి, కొంతమంది ఇంటికి చాలామంది వెడుతూ ఉంటారు. ఎందుకు పెడతారో తెలుసా? ఒక్కటే కారణానికి పెడతారు. ఒక్కొక్క వ్యక్తి ఇంటికి వస్తున్నారు అనుకోండి, చాలా సంతోషిస్తారు, ఆయన వచ్చారండి అంటారు. ఎందుకో తెలుసా? ఒకటే కారణం. మీరు 10 రూపాయలు ఇవ్వలేకపోవచ్చు, మీరు పంచిల్ చాప్ ఇవ్వలేకపోవచ్చు, మీరు అవతల వారికి పెద్ద పెద్ద మాన్యాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక మంచి మాట మాట్లాడడానికి మాత్రం మీకు ఐశ్వర్యం లేకపోవడం అన్న మాట లేదు. ఎన్ని మాట్లాడినా ఈశ్వరుడు దరిద్రం పెట్టలేదు. నువ్వు ఇంతకన్నా మాట్లాడడాన్ని నేను అనుమతించను అని నువ్వు అనలేదు. ఎంత కష్టంలో ఉన్నవాడైనా కానీ ఒక్క మాట, ఓదార్పు మాట మాట్లాడగలిగితే, ఏం పర్వాలేదయా, పడ్డవాడు చెడ్డవాడు కాదు, వృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరూ కింద పడ్డవాళ్లే, కాబట్టి ఒకనాడు నీకు మంచి రోజులు ఉంటాయి, నువ్వు ఏదో కర్మశేషం అక్కడతో పోయింది, పోన్లే, దాని గురించి ఇక బెంగపెట్టుకోకు, కొత్త జీవితం ప్రారంభించు అని నువ్వు మాట్లాడినటువంటి అనునయ వాక్యములు ఏవి ఉంటాయో, 2 మంచి మాటలు ఏవుంటాయో, ఆ 2 మంచి మాటలు జీవితంలో ఎనలేనటువంటి ఎత్తుకి తీసుకెళ్ళిపోతాయి. అవతల వాడికి గొప్ప మనశ్శాంతినిస్తాయి. పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడచ్చు, పుండు దగ్గర నవనీతం రాసినట్టు మాట్లాడచ్చు. మాట నీ హక్కు. పరమేశ్వరుడు మాట ఇచ్చాడు తప్ప, నువ్వు మాట ఇలా మాట్లాడని చెప్పాడు తప్ప, నువ్వు మాట్లాడినటువంటి మాటలకి ఉత్తర క్షణంలో నీకు వాక్కుని తీసేసే పని మాత్రం ఆయన పూనుకోలా. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా తెలుసుకుని మళ్ళీ అదే నోటితో దిద్దుకుంటావని. అసలు పూజ యొక్క అంతరార్థం అదే. పాపాలన్నీ దేంతో జరుగుతాయంటే మనోవాక్కాయముల చేత జరుగుతాయి. మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత, శరీరము చేత పాపం చేస్తాం. ఈ 3టితో చేసిన పాపాన్ని, ఈ 3టిని మళ్ళీ ఈశ్వరుడి దగ్గర శ్రమ పెట్టి పాపాన్ని పోగొట్టుకోవాలి. ఏ 3టితో పాపం చేశావో ఆ 3టితోనే మళ్ళీ పాపాన్ని పోగొట్టుకుని భగవంతుడికి దగ్గర కావాలి. అందుకోసం వచ్చింది పూజ. అందుకే మనసంత ప్రధాన పాత్ర పోషిస్తుంది 2టి మధ్యలో. అది లేనినాడు
పాడైపోతాం. అందుకే ఈశ్వరుడు వాక్కు ఇచ్చి విడిచిపెట్టలేదు. వాక్కు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో 1కి 10 నియమములు చెప్పాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్. ఇన్ని నియమాలు. సత్యం బ్రూయాత్, ఎప్పుడు మాట్లాడినా నిజం మాట్లాడు. ప్రియం బ్రూయాత్, నిజం మాట్లాడుతున్నాను కదా అని అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడవద్దు. ప్రియంగా మాట్లాడడం నేర్చుకో. ప్రియంచనానృతం బ్రూయాత్, అవతల వారికి ప్రియంగా ఉంటుంది కదా అని అబద్ధాలు అడకు. అవతల వారికి అప్రియంగా ఉంది కదా అని చెప్పి సత్యం చెప్పడం మానకు. ఇన్నిటి మధ్య ఇమర్చుకుని నీ వాక్కుని దిద్దుకుని నువ్వు అందంగా మాట్లాడడం నేర్చుకో. అసలు అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే ఏమీ మాట్లాడకుండా ఉండడం. ఎందుకో తెలుసా? అది సహజ స్థితి. ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని బౌద్ధ మతాచార్యుడు దలైలామా చేత ప్రస్తుతి చేయబడి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయుడు, భూమి మీద నడయాడినటువంటి పరమేశ్వర స్వరూపం, శంకర భగవత్పాదుల యొక్క మరో అవతారం, మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి మహాపురుషులు ప్రయత్నపూర్వక మౌనం పాటించేవారు. వారు మౌనవ్రతంలో ఉండేవారు ఒక్కొక్కప్పుడు. ఎందుకని అంటే మౌనము వాక్కు వలన వచ్చిన దోషాన్ని పోగొడుతుంది. పరమేశ్వరుడిచ్చినటువంటి వాక్కుని నిలబెట్టుకోవడానికి దానికి విశ్రాంతి కల్పించి ఆ వాక్కు వలన నువ్వు ధన్యతని పొందవచ్చు. కేవలం మాట వల్ల పరమేశ్వరుడికి దగ్గరగా జరిగిపోవచ్చు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.